నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. రాజకీయాలలో ఎన్నికలు వచ్చాయంటే ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి పార్టీలు మారడం ఎన్నికల ప్రక్రియలో అది ఒక భాగంగా కనిపిస్తుంది. మరి నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. 2019లో వైఎస్ఆర్సీపీకి అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నెల్లూరు పెద్దరెడ్ల రాజకీయం గందరగోళంగా మారింది. పెద్దరెడ్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఏ పార్టీకి దగ్గరగా ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసి ఆర్థికంగా బలవంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వేళ రాజకీయాల్లో మరి వైసీపీలో అడుగుపెట్టి అంతకుముందు ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా ఆర్థికంగా బలమైన నాయకుడిగా ఉన్నప్పుడు మరి వైసీపీ దగ్గర తీసి రాజ్యసభ సభ్యుడికి అవకాశం కల్పించింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గరగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి కారణాలు ఏమైనా వైసీపీకి దూరం అయ్యాడు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో రేపు మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు గారి యొక్క సమక్షంలో భారీగా జన సమీకరణతో పార్టీలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రేపే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతారని మనకున్న సమాచారం. మరి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు కూడా రేపు టీడీపీ తీర్థం తీసుకుని 24 ఎన్నికల్లో ఒంగోలు నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగనున్నట్టు మనకున్న సమాచారం. మరి నెల్లూరు ఎంపీగా ఎవరుంటారు అని అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ స్థానానికి, నెల్లూరు ఎంపీ స్థానం నుండి 24 ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి వైఎస్ఆర్సీపీ నుండి నెల్లూరు అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి అనే యువకుడిని నెల్లూరు నుండి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుండి రంగంలో దించబోతున్నారు. మరి నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్ల రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఈ ఎన్నికలలో ఎవరి బలం ఏంటి, పెద్దరెడ్లు 2019లో వైసీపీకి అడ్డాగా ఉంటే 2024లో ఏ పార్టీకి అడ్డాగా పెద్దరెడ్లు ఉండే అవకాశం ఉందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచర గణంగా టీడీపీలో జాయిన్ కాబోతున్నారని మనకున్న సమాచారం. మరి మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, వారు కూడా రాబోతున్నారని మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయం రసకందంగా మారింది. మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలకి పదును పెడుతుందో చూడాలా. టీడీపీ అధినాయకత్వం కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఉన్న పెద్దరెడ్ల కోటని బద్దలు కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. మరి ఆ వ్యూహాలు ఫలిస్తాయా, వికటిస్తాయా అనేది 2024లో ఫలితాలను బట్టి అర్థమవుతుంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.